పరిస్థితులు అయితే గడిచిన 2 సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక 15 రోజుల ముందు అంటే 4వ తారీఖు, ఆయన 12వ అంటే 8 రోజుల ముందు నుంచి 4వ తారీఖు లెక్కింపు మొదలైనటువంటి రోజు సాయంత్రం నుంచి ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నీరుగార్చి లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని కూడా తునాతునకలు చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థని మసిలెట్టుగా చేసుకోవటం ద్వారా ఇవాళ ప్రజలకి పోలీసు వ్యవస్థ అంటే ఒక భయం. పోలీసు వ్యవస్థలోనే కొంతమంది పోలీసు అధికారులు అంటే జుగుప్స. ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ అంటే నమ్మకం లేనటువంటి ఒక వ్యవస్థగా ప్రజల మధ్యలో నాటుకుపోయిన పరిస్థితులు. రెడ్ బుక్ రాజ్యాంగంలో అసలు మహిళలకి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడికి ఓటు ద్వారా లేదా కొంతమంది చెప్తున్నట్టు మెషిన్ ద్వారా, యంత్రం ద్వారా వచ్చినటువంటి ఈ అధికారం, ఆ అధికారం ద్వారా పోలీసు వ్యవస్థని అండగా పెట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు యథేచ్ఛగా అకృత్యాలు, విధ్వంసాలు, ఘోర అఘాయిత్యాలకి పాటుపడుతున్నటువంటి పరిస్థితులు వేళ ప్రజలు నిస్సహాయ స్థితిలో చూస్తున్నారు. జేబీలో పచ్చబిళ్ళ ఉంటే చాలు మీకు ఎక్కడికి వెళ్ళినా అధికారులు వణికిపోతారు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గెలిచిన కొత్తలో చెప్పాడు. ఈ జేబీలో పచ్చబిళ్ళలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం మూకలన్నిటికీ కూడా ఈ పచ్చబిళ్ళని పంచిపెట్టారు. ఈ జేబీలో పచ్చబిళ్ళ వేసుకుని నేరాలకు ఆ బిళ్ళుంటే చాలు, జేబీలో పచ్చ బిళ్ళుంటే చాలు, నేరాలకి ఘోరాలకి లైసెన్స్ బిళ్ళగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తయారు చేసింది. ఈ పచ్చబిళ్లే టీడీపీ పార్టీ సప్లై చేసినటువంటి ఈ పచ్చబిళ్ళ పోలీసుల్ని నిశ్చేష్టులుగా ఉండటానికి ఒక తావీదుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అలవాటు పడటం జరిగింది. ఇవాళ పోలీసులు కేసు పెట్టాలంటే స్థానికంగా ఎమ్మెల్యేకి అనుకూలంగా, ఎమ్మెల్యేకి దగ్గరగా ఉండేటువంటి తెలుగుదేశం నాయకుడు అనుమతి అన్నా ఇవ్వాలి, లేదా ఆ స్థానిక శాసనసభ్యుడన్నా అనుమతి ఇవ్వకుండా ఒక్కరంటే ఒక్క కేసు కూడా నమోదయ్యే పరిస్థితి లేదు. టీడీపీ నాయకుడు వద్దంటే చాలు ఆ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో. అది ఏ పోలీస్ స్టేషన్ అయినా, ఇచ్చాపురం నుంచి తడదాకా లేదా కుప్పం నుంచి మచిలీపట్నం దాకా మీరు ఏ పోలీస్ స్టేషన్ అన్న తీసుకోండి, ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పితే గాని ఎఫ్ఐఆర్ తెగన పరిస్థితి. ఇవాళ ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారంటే, న్యాయం చేయాలంటే పోలీసులు పోలీస్ స్టేషన్ కంటే కూడా పోలీస్ స్టేషన్లో కాగితం ఇచ్చి లేదా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అక్కడ ఎమ్మెల్యేతో ఫోన్ చేయించుకుని ఇవాళ పోలీస్ స్టేషన్కి వస్తే కానీ పోలీస్ స్టేషన్లో పోలీసులు చెవులతో వాళ్ళ ఫిర్యాదుని వినే పరిస్థితి లేకపోవటం. ఇవాళ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎన్నిసార్లు చెప్పులు అరికేలాగా తిరిగినా కూడా ప్రజలకు న్యాయం దొరికేటువంటి పరిస్థితి లేదు. పోలీసుల దగ్గర స్పందన రావాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేయాలి, లేదా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే గాని పోలీస్ స్టేషన్లో ప్రజలకి, సామాన్యులకి న్యాయం దొరకనటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. భారత పార్లమెంటు అంటే భారతదేశం యొక్క పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాల కంటే కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే ప్రస్తుత పోలీసులకి పరమావధిగా ఉండటం మనందరి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. బిఎన్ఎస్ గాని బిఎన్ఎస్ఎస్ గాని సెక్షన్ల కన్నా నారా చంద్రబాబు నాయుడు సెక్షన్లో, లోకేష్ సెక్షన్లో రాష్ట్రంలో అమలవుతుండటం మన కర్మ. ఈరోజు ఇవాళ రాష్ట్రంలో ఈ రకంగా ఉంటాం. ఈ దారుణాలకి,
ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క దారుణాలకి, పోలీసుల యొక్క ఏమీ చేయకుండా తోలుబొమ్మల్లాగా నిలబడి ఉండేటువంటి బొమ్మల్లాగా ఉండేటువంటి పరిస్థితులు ఇవాళ దీనికి బలవుతున్నది ఎవరయ్యా అంటే ప్రధానంగా మహిళలు, చిన్నారులు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు మాత్రమే ఈ వ్యవస్థకి బలవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అత్యధికంగా బాధింపబడే వర్గాలు లేదా సర్వనాశనం అవుతున్నటువంటి లేదా అన్ని సర్వం కోల్పోతున్నటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది మహిళా లోకం. ఇవాళ మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ కరువైన పరిస్థితులు, రాజకీయ కక్ష సాధింపులకి లేదా పోలీసు వ్యవస్థను మొత్తాన్ని నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఇద్దరు వాడుకోవటం వల్ల హోంమంత్రి గారు పాపం ఏమీ చూస్తా ఊరుకుంటారు, ఏమీ చేయలేరు. ఇంకో మంత్రి గారు, ఇంకో ఉప ముఖ్యమంత్రి గారేమో నేను హోము తీసుకుంటా అని ఆయన అరువులు చాస్తుంటారు. కానీ మహిళలకి రక్షణ కరువు అయితే మాట్లాడేవాడు మాత్రం పట్టించుకునేటువంటి దిక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోవటం అనేది ఇంతకన్నా దరిద్రం ఏముంటుంది చెప్పండి. ఈ రాష్ట్రంలో నిందితులు గనక ముద్దాయిలు లేదా దాడులు చేసిన వాళ్ళు, ఈ తప్పులు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, హత్యా యత్నాలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు ఎవడైనా అధికార పార్టీతో ఇంత పిసరంతా చుట్టలకు ఉంటే చాలు పోలీసులకి ఇక కళ్ళు చేతులు ఆడవు, చెవులు వినపడవు, పెన్ను కదలదు, వేళ్లు కదలవు, చేతులు లాఠీలు పట్టుకోలేవు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. కొందరు పోలీసు అధికారులు వృత్తిపరమైన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో శాంతి భద్రతల నిర్వహణని గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు ఇవాళ మన కళ్ళతో మనం చూస్తున్నాం. సాధారణంగా ఒక మహిళ పోలీస్ స్టేషన్ గడిప తొక్కిందంటే ఎంత బాధ ఉంటే, ఎంత ఆవేదనతో అయితే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ గడప తొక్కుతారండి, ఎంత బాధతో వస్తారు అంటే కుటుంబాన్ని నడపాల్సినటువంటి, ఇల్లు మొత్తాన్ని గౌరవంగా నడపాల్సినటువంటి ఒక మహిళ పోలీస్ స్టేషన్ రక్షణ కోసం ఎందుకు వస్తారు, ఏ స్థితిలో వస్తారు? అయినా పోలీసులు స్పందించే గుణం లేకుండా పోవటం, స్పందించే పరిస్థితి లేకపోవటం, ఇది పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇది దిగజారుడుతనానికి అద్దం పడుతుందా లేదా అనేది ప్రజలను ఒకసారి ఆలోచించమని చెప్పి అంటున్నాను. ఇవాళ ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఆడవని మొగాయని, ఆఖరికి మహిళలు వెళ్ళి అయ్యా మాకు న్యాయం కావాలని చెప్తే ఫస్ట్ ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే పిఏకి ఫోన్ చేస్తున్నారు. ఏమండి ఈ పేట నుంచి వీళ్ళు వచ్చారు, వీళ్ళు మన తాలూకా లాగా కనపడతలేదు, జేబీలో పచ్చబిళ్ళ లేదు, ఏం చేయమంటారని చెప్పి అడిగే స్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో నెలకొని ఉండటం అంటే సిగ్గుపడదా నారా చంద్రబాబు నాయుడు గారు? మీరు సిగ్గుపడరా? తండ్రి కొడుకులు ఇద్దరు సిగ్గుపడే పని లేదా మనకి? ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని దిగజార్చటం, అది ఎవరైనా ఆఖరికి మహిళ రేపు గురి కాబడినా సరే పోలీస్ తీరు ఈ రకంగా ఉండటం, ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే పిఏకి, ఎంపీ పిఏకి ఫోన్ చేయటం, వీళ్ళు వచ్చారు ఈ పేట నుంచి, ఈ పేటలో ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది, కానీ ఈ అమ్మాయి మన పార్టీ, మన బిళ్ళ లేదు, ఈ అమ్మాయి దగ్గర మన పచ్చ బిళ్ళ లేదు, ముద్దాయి దగ్గర రేప్ చేసిన దగ్గర మన పచ్చ బిళ్ళ ఉంది, ఏం చేయమంటారని అడిగే స్థితిలో ఈ రాష్ట్రంలో ఉంటే తలదించుకోరా మీరంటున్నా? సిగ్గుపడరా? ఇక మారరా మీరు? రెండేళ్లైనా కూడా ఈ ప్రభుత్వం మారదా అని అడుగుతున్నాను. అందుకే పోలీస్ స్టేషన్ అంటే ఈ రాష్ట్రంలోని ప్రజలకి నమ్మకం, విశ్వాసం లేకుండా పోయినాయి. అవునా కాదా చెప్పండి? ఇవాళ టీవీలో వస్తే కూడా అంటే ఎఫ్ఐఆర్ దిగాలంటే టీవీల్లో రావాలి, టీవీలు బాగా అలర చేయాలి, అప్పుడు ఎఫ్ఐఆర్ తగ్గుతుంది. ఆ ఎఫ్ఐఆర్ కూడా సెక్షన్లు ఉన్నాయా లేవో తెలియదు, అది తప్పుడు అంటే దొంగ కేసా, లేచిపోయే కేసా, తూతూ మంత్రం కేసా కూడా మనకు అర్థం కాని పరిస్థితి. కేవలం టీవీల్లో, పేపర్లో రాయి, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాయాలి, లేదా టీవీలు మాట మాటకి గంటకి అలర చేయాలి. అప్పుడే పచ్చబిళ్ళ లేకపోయినా సరే వాళ్ళ తరపున వాళ్ళ ఫిర్యాదు ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఇవాళ గుంటూరులో ఇంత అమానవీయ సంఘటన జరిగితే, ఒక అమానవీయ సంఘటన జరిగితే అసలు ఆ ఘటన వెనకాలన్న అసలు కారణం ఏంటి?
ఏంటన్నా ఏంటా అంటే నగరంపాలెం అని చెప్పని 21వ డివిజన్ గుంటూరు నగరంలో 21వ డివిజన్లో నగరంపాలెం ప్రాంతంలో సొంతంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు సొంతంగా వాళ్ళ డబ్బులతో సుమారుగా ఒక 15-16 సంవత్సరాల క్రితం రోడ్డు మీద బోరింగ్ పంప్ వేసుకున్నారు, బోర్ వేసుకున్నారు. ఆ బోర్ వేసుకుని ఆ ఇంటి ముందు పక్కనోళ్ళు ఆళ్ళీళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 ఇళ్ళు 4 ఇళ్ళల్లో మున్సిపాలిటీ నీళ్లు రాకపోతే గనక అందులోంచి ఆ బోర్లోంచి నీళ్లు వాడుకుంటున్నారు. ఎప్పటి నుంచి 2009-10 సంవత్సరం నుంచి 2009-10 సంవత్సరంలో ఆ బోర్ వేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏమైంది అంటే ఆ 2009-10 సంవత్సరంలో ఆ పూరిపాకలుగా రేకుల షెడ్లుగా ఉన్న ప్రాంతం ఇవాళ మొత్తం కూడా కాంక్రీట్ స్లాబులతో బిల్డింగ్లు అయినాయి. అందరూ రెక్కల కష్టంతో రూపాయి దాచుకుని ఎంతో కొంత బ్యాంక్ లోన్లు తెచ్చుకుని బిల్డింగ్లు కట్టుకున్నారు. సిమెంట్ రోడ్లు అయినాయి. అయినా మంచినీళ్లు మున్సిపాలిటీలో తాగునీళ్లు ఎప్పుడన్నా ఇబ్బంది వస్తే ఆ బోరే వాడుకుంటున్నారు. ఇవాళ ఏంటి అంటే ఆ బోర్ రిపేర్ వచ్చిందంట. రిపేర్ చేయించుకుంటుంటే వార్డు తెలుగుదేశం డివిజన్ సెక్రటరీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరూ కలిసి చెరొక 5,000-10,000 రూపాయలు ఇమ్మని డిమాండ్ చేశారని చెప్తున్నారు బాధితులు. సొంత బోరింగు వాళ్ళ ఇంటి బయట వేసుకుని దాన్ని రిపేర్ చేసుకుంటాకి 10,000 రూపాయలు, డివిజన్ ప్రెసిడెంట్కి 5,000, డివిజన్ సెక్రటరీకి 5,000, ఇద్దరికి చెరొక 5,000 ఇమ్మని చెప్పి డిమాండ్. వీళ్ళు మేమేమో అని చెప్పారు. చాలా ప్రభుత్వాలు అయిపోయినాయి, కాంగ్రెస్ అయిపోయింది, తెలుగుదేశం అయిపోయింది, వైసీపీ అయిపోయింది. ఇన్ని ప్రభుత్వాల్లో ఏనాడు మేము రిపేర్ చేసుకుంటే ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. మీకు డబ్బులు ఇవ్వడం ఏంటి? మేము కూడా ఆ పచ్చబిళ్ళే మా దగ్గర కూడా ఉంది, మేము కట్టాల్సిన పని లేదని చెప్పారు. నీ దగ్గర పచ్చబిళ్ళున్నా ఏ బిళ్ళున్నా సరే నాకు డబ్బులు కట్టాల్సిందే, నేను డివిజన్ ప్రెసిడెంట్ని, నేను డివిజన్ సెక్రటరీని అని చెప్పి వాళ్ళు దబాయించి డిమాండ్ చేశారు. వీళ్ళు మేము కట్టమని చెప్పారు. రిపేర్ మొదలెట్టారు. రిపేర్ మొదలెడితే వెంటనే ఏం చేశారు? మున్సిపాలిటీకి ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ నుంచి ఏఈ వచ్చాడు. మున్సిపల్ ఏఈ చూడండి, మున్సిపల్ ఏఈ వచ్చి ఇది మాకు చెప్పకుండా మీరెట్ట రిపేర్ చేస్తారు? వీళ్ళ నాన్నగారు ఆస్తి, మున్సిపల్ ఏఈ గారు నాన్నగారు ఆస్తి ఆ బోరు. సిగ్గు శరం లేదు మున్సిపల్ అధికారులకి. జనం సొమ్ము జీతం తీసుకున్నారా? తెలుగుదేశం పార్టీలో జీతాలు తీసుకున్నారా? సిగ్గులేని ఏఈలు మీరు. వెళ్ళాడు మాట్లాడతాడు, నా దగ్గర వీడియో ఉంది, కావాలంటే వేస్తా. ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు? నీ సూక్తి ముక్త వాళ్ళు చెప్తే కానీ ఇప్పుడు ఏఈ చెప్తాడు, ఏమంటాడు? కుదరదు, ఈ బోరు పూర్తి చేయండి. ఆ తెలుగుదేశం డివిజన్ ప్రెసిడెంట్ చెప్తాడు, ఏఈతో ఆదేశాలు ఇస్తుంటాడు. ఎవడీడు? పోనీ గెలిచాడా? కార్పొరేటరా? అధికారా? తెలుగుదేశం డివిజన్ ప్రెసిడెంట్ అంట. కుదరదే, మీరు ఏఈ గారు మీరు వెంటనే ఈ బోర్ని కాంక్రీట్ వేసి పూర్తి చేయండి అంటున్నాడు. ఆ బోర్ని కాంక్రీట్ వేసి పూర్తి చేయండి అంటున్నాడు. అక్కడ జరిగినటువంటి గొడవ అవ్వగానే ఆ అమ్మాయిని కొట్టారు. బాధితురాలను ఎప్పుడు కొట్టారు? 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు కొట్టారు. 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యామండి నా చేతులు చూడండి దెబ్బలు ఇగో అని చెప్పి చూపించారు. పోలీసులు స్పందించలేదు. 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తే స్పందించలేదు. అలాగే కూర్చున్నారు. మొగుడు అంటే భార్య, భర్త, కొడుకు ముగ్గురు కలిసి కూర్చున్నారు పోలీస్ స్టేషన్లో. కూర్చుని రాత్రే సాయంత్రం 6-7 అయిపోయింది. అయిపోతే భార్యని మనకు అన్నం తినాలి కదా, నువ్వు ఇంటికి వెళ్ళి వంట చేయి, ఏం చేస్తాం, పోలీస్ స్టేషన్లో కేసు కట్టించాక వస్తా, నా దగ్గర కూడా పచ్చబిళ్ళ ఉంది, నాకన్నా పెద్ద బిళ్ళలు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయంట, ఈ కేసు కడతలేదు, మీరు పదండి ఎట్టగొట్ట నేను పోలీస్ స్టేషన్ ఉంటానని చెప్పని బాధితురాలి భర్త పోలీస్ స్టేషన్లో ఉండిపోతే కొడుకు భార్య కలిసి మోటార్ సైకిల్ వేసుకుని నగరంపాలెంలో వాళ్ళ ఇంటికి వచ్చి మోటార్ సైకిల్ బ్రేక్ వేశారు. వేయటం 9 మంది వచ్చి మూకుమ్మడిగా వాళ్ళని పశు ప్రవృత్తితో ఏ రకంగా చేశారో మనందరం చూసాం, సమాజం చూసింది. చితక్కొట్టేశారు, వివస్త్రం చేశారు, ఒంటి మీద నూలు పోగు లేకుండా చేశారు. చివరికి వాడకట్లోని మనసున్న ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రాణాలకి తెగించి ఆ అమ్మాయి మీద
దుస్తులు కప్పి ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆడవాళ్ళకి జరిగేటువంటి మర్యాద, మనుషులకు జరిగేటువంటి మర్యాద. గతి లేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోకుండా, ఆ బాధితురాలు ఆత్మహత్య చేసుకోకుండా మళ్లీ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ఇలా జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా మీ పోలీసులు స్పందించలా, మీ సిఐ స్పందించలా, ఎస్ఐ స్పందించలా, మీ గుంటూరు సిపి లేదా గుంటూరు ఎస్పీ స్పందించలా. స్పందించకపోతే 15వ తారీఖు 2 సంఘటనలు జరిగితే స్పందించకపోతే 16వ తారీఖు సాయంత్రం మీ ఎమ్మెల్యే గారు చెప్తుంది 16వ తారీఖు సాయంత్రం అని చెప్పి, మీ సిఏ గారు చెప్తున్నాడు 16వ తారీఖే ఎమ్మెల్యే గారు పిటిషన్ ఎండార్స్ చేసి నాకు పంపించారు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సిఏ గారు ఏం చెప్పాడు? ఎమ్మెల్యే గారు ఎండార్స్ చేసినటువంటి ఫిర్యాదుపై విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టాం అని సిఏ గారు చెప్తాడు. నగరంపాలెం సిఏ గారు ఎప్పుడు? 16వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టాండి. ఇది ఎఫ్ఐఆర్, ఇది ఎఫ్ఐఆర్. 16వ తారీఖు డేట్ వేశాడు. ఉదయం 11 గంటలకి ఎఫ్ఐఆర్ కట్టామని చెప్తాడు. 11 గంటలకి, 16వ తారీఖు 11 గంటలకి సంఘటన 15వ తారీఖు జరిగిందని చెప్తాడు. సంఘటన 15వ తారీఖు జరిగితే 16వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టామంటాడు. కానీ అరెస్ట్ చేయడు ఎవరిని. ఆ ఎఫ్ఐఆర్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మీరేం చెప్తున్నారు? ఫస్ట్ లోకేష్ గారు స్పందించారు. ఏమని స్పందించారు? ఎన్ని గంటలకి? 10:44, జూలై 18వ తారీఖు 10:44 లోకేష్ గారు స్పందించాడు. ఏమంటాడు? అబ్సల్యూట్లీ షాక్డ్. లోకేష్ గారు షాక్ అయ్యాడు. మరి బయటకు వచ్చాడు, ఇంకా బయటికి రాలేదు. అబ్సల్యూట్లీ షాక్డ్ అండ్ outraged by the horrific incident in గుంటూరు. అంటే భరించనటువంటి హృదయ విదారకమైనటువంటి ఆ సంఘటనతో నేను షాక్ అయిపోయాను. అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా, అసలు మామూలుగా దారుణంగా షాక్ అయిపోయాడు. ట్రీట్మెంట్ చేయించుకుని బయటకు వచ్చి ఉంటాడు. షాక్ అయిపోయాయంట. వాళ్ళ నాన్నగారు కేసు కట్టమని ఆర్డర్ వేశారంట. ఇమీడియట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని క్రిమినల్ కేసు కట్టారంట. అక్యూజ్ని అరెస్ట్ చేశారంట. ఇవన్నీ 18వ తారీఖు 10:44 చెప్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇంకో 14 నిమిషాలకి, అంటే పావు గంట తర్వాత ఆయన ట్వీట్ చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు చిలక పలుకు. ఐ డీప్లీ డిస్టర్బ్డ్ బై ది ఇన్సిడెంట్ రిపోర్టెడ్ ఫ్రమ్ గుంటూరు. బాగా లోతుగా కదిలిపోయాడంట ఆయన. బాగా లోతుగా కదిలిపోయాడు. ఎందుకంటే 80 ఏళ్ళు వచ్చేసినాయి కదా, బాగా లోతుగా కదిలిపోయాడు. కదిలిపోయి ఏంటంట? ద హ్యూమిలేషన్ ఆఫ్ ఎనీ ఉమెన్ ఈజ్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ అండ్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ అవర్ సొసైటీ. సమాజంలోనే ఇటువంటి అవమానాలకి, ఇటువంటి సంఘటనలకు చోట్లేదంట. 80 ఏళ్లకి సిగ్గు లేకుండా ఈ మాటలేంటి చంద్రబాబు నాయుడు గారు? ఇంత పాపం మాటల మొత్తం అక్కడ చేసిన వాళ్ళు ఎవడు? మీ డివిజన్ ప్రెసిడెంట్, డివిజన్ సెక్రటరీ. కేసు కట్టకుండా ఆపింది ఎవరు? మీ ఎమ్మెల్యే గారు. మీ ఎమ్మెల్యే గారే కేసు కట్టద్దంటారు. చివరికి మీ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తారు. మాట చెప్పే ముందు అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయో, అలా అకృత్యాలు ఏం జరిగినాయో ఒకసారి మాట్లాడుకునే ముందు, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు భాగవతం అయిపోయింది కదా, అయ్యాక ఒకసారి ఎమ్మెల్యే గారు, సిఐ గారిది ఉందా మన దగ్గర? సిఐ గారిది లేదా? సిఐ గారు మాట్లాడింది నా దగ్గర ఉందండి. ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడిందో పెట్టండి. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చూడండి. సాయంత్రం 2 కుటుంబాల మధ్య స్టార్టింగ్ నుంచి పెట్టండి. స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి సౌండ్ కూడా పెట్టండి. 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య ఒక చిన్న వివాదం. అది చిలికి గాలివానలా. 15 సాయంత్రం చిన్న వివాదం అంట. వినండి, 15 సాయంత్రం చిన్న వివాదం, అది చిలికి గానివాలుగా మారిందంట. మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా మార్చిన పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం. మళ్ళీ పెట్టండి ఒకసారి స్టార్టింగ్.
చూడడం జరిగింది. అయితే ఇది 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య 15 సాయంత్రం జరిగింది. నాకు తర్వాత కలిసి వేసింది ఏదో చెప్పండి. ఉన్న వివాదం అది చిలికి చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా మళ్ళీ పెట్టండి. అత్యంత హేయమైన, ఒకసారి వినపడతలేదో? చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా చిలికి చిలికి గాలివానగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన చర్య జరిగింది 15వ తారీఖు సాయంత్రం. ఈవిడ దగ్గరికి ఎప్పుడు వచ్చారు చెప్తాను చూడండి. చిన్న పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అంటే వెళ్ళిపోతామంటే 16వ తారీఖున నా పశ్చిమ ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి మహిళ ఎప్పుడు వచ్చిందో మళ్ళీ పెట్టండి ఒకసారి స్టార్టింగ్ నుంచి. అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక నాయకుడు ఇలా దాడి చేయించాడు మా మీద అని చెప్పి బాధితులు ఎంతో తీవ్ర ఆవేదనతో తనకు తగిలిన దెబ్బలతో మా ముందుకు రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే నగరంపాలెం స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకి సిఐ గారికి కాల్ చేసి ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, నాయకులు ఎవరైనా వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరు ఉన్నా కూడా ఆ సంఘటనలో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి తీసుకోవాలి అని చెప్పి సిఐ గారికి చాలా సీరియస్ గా ఆయనకు డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. 15 సాయంత్రం 2 అంటే 16వ తారీఖున అంత దారుణం, అంత దుర్మార్గం, అంత అమానవీయ సంఘటన జరిగితే 15వ తారీఖు పోలీసులు ఇన్యాక్షన్ అంటే పోలీసులు నిశ్చర్యల వల్ల దానికి ప్రధాన కారణం, మూల కారణం పోలీసులు ఎందుకు కదలట్లేదు అనేది ఆ బాధితులకి అర్థమై ఎమ్మెల్యే గారింటికి మర్నాడు 16 సాయంత్రం ఆవిడ చెప్పారు, ఇంకో వీడియోలో ఉంది, 16 సాయంత్రం అంగన్వాడీ మీటింగుల తర్వాత నన్ను కలిశారు, వాళ్ళ కొడుకు ఒక వీడియో చూపించాడు, అప్పుడు నేను కదిలిపోయాను, వెంటనే పోలీసులు కేసు కట్టాను అన్నారు. సిఐ గారు ఏం చెప్పారు? ఎమ్మెల్యే గారు అర్జీ మీద ఎండార్స్ చేసి పంపిస్తే నేను ఎఫ్ఐఆర్ విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టాను అన్నారు. అంటే ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, సమాజం చూస్తుంది, నిజం నిలకడ మీదైనా తెలుస్తుంది. మీ పాపం బద్దలైంది. మీ ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ వల్ల, మీ సిఐ గారి స్టేట్మెంట్ వల్ల, మీ యొక్క ట్వీట్ల వల్ల ఈ సమాజంలో పోలీసు వ్యవస్థ ఎంత డొల్ల వ్యవస్థో రోజుకొక సంఘటన, గంటకొక సంఘటన జరుగుతూనే జరుగుతుంది కదా. అంటే ఎమ్మెల్యే చెప్తే గాని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో అంత దుర్మార్గం జరిగినా కూడా మీరేం చెప్తారు? ఐ డీప్లీ డిస్టర్బ్డ్ అంటే ఒక మీకు లోతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోతుగా గుచ్చుకున్న సంఘటన కూడా సిఐ గుచ్చుకోవాలి. ఎమ్మెల్యే చెప్తే గాని లోకేష్ నాయుడు గారు అబ్సల్యూట్లీ షాక్డ్. లోకేష్ గారు ఆ సంఘటన షాక్ అయ్యాడు అబ్సల్యూట్లీ. అయినా కూడా సిఐ షాక్ అవ్వాలా, ఎమ్మెల్యే షాక్ అవ్వాలా. 15వ తారీఖు 16వ తారీఖు ఎమ్మెల్యే గారికి వచ్చి వీడియో చూపించాడు వాళ్ళ అబ్బాయి. ఇది చూడండి, మా అమ్మని ఈ రకంగా వివస్త్రం చేసి నూలుపోగు లేకుండా ఇంత అవమానం చేశారు మా అమ్మని అని చెప్పిన ఆ అబ్బాయి తల్లి పరిస్థితిని కొడుకు వీడియోలో చూపిస్తే అప్పుడు ఆవిడ స్పందించి కేసు కట్టు అని చెప్పారంట. ఎవరైనా సరే అంటే పోలీస్ వ్యవస్థ తీరుతున్నది చూడండి. 15వ తారీఖు ఇంత ఘోరం జరిగితే ఎమ్మెల్యే చెప్తే గానీ కేసు కట్టలేదు, దానికి ఎఫ్ఐఆర్ సాక్ష్యం. ఆ కేసు కూడా చూడండి ఒకసారి. ఎఫ్ఐఆర్ లో ఏం చెప్తారు? దాంట్లో రాస్తాడు, ఫోర్స్ఫుల్లీ స్నాచింగ్ అవే హర్ గోల్డ్ ఆర్నమెంట్స్, మొబైల్ ఫోన్ అండ్ అదర్ వాల్యుబుల్స్ అని ఎఫ్ఐఆర్ లో రాస్తాడు. కానీ దానికి సంబంధించిన సెక్షన్ ఉండదు దీంట్లో. సెక్షన్లు చూడండి, సెక్షన్లు ఏముంటాయి? 331, 6, 74, 79, 115, 115(2), 118 రెడ్ విత్ 3(5). మరి దీనికి ఏం చేయాలి? ఎక్స్టార్షన్ కట్టాలి కదా.
సిఐ గారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, కట్టారు మీరు. మరి ఎక్స్టార్షన్ సెక్షన్ ఏది? మీరే రాశారు కదా. అంటే తీవ్రమైన సెక్షన్లు కూడా పెట్టరు మీరు. అలాగే దాంట్లో ఇంకోటి కూడా రాశారు సిఐ గారు, చంద్రబాబు నాయుడు గారు వినండి, మీ పోలీసులు తంతు ఎట్లా ఉందో. మీరు ఈ రకంగా దొంగ నాటకాలు ఆడినంత మాత్రాన సమాజాన్ని ప్రజల కళ్ళకు గంతలు కట్టలేరు చంద్రబాబు నాయుడు గారు. ద అక్యూజ్డ్ allegedly assaulted him and attempted to strangulate him with a wire. అంటే వైరుతో పేకకేసి ఉరివేయబోయాడు, చంపబోయాడు. మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు ఏది? సెక్షన్ ఏది దీంట్లో? ఎందుకు లేదు? 109 కట్టాలి కదా. కొత్త చట్టం ప్రకారం 109 కట్టాలి కదా అటెంప్ట్ టు మర్డర్. ఎందుకు కట్టలేదు? ఈ సెక్షన్లు ఎందుకు లేవు? ఎక్స్టార్షన్ ఎందుకు లేదు? అలా అమ్మ ఒంటి మీద నగలన్నీ కూడా దుర్మార్గంగా కీచుకుళ్లాగా బట్టలు లాక్కున్నట్టే బట్టలు లాగి పక్కన పారేసి నగలు మాత్రం లాక్కుపోయారు కదా. మరి ఆ సెక్షన్లు చూడండి, ఆ సెక్షన్ లేవు. ఎఫ్ఐఆర్ లో కంటెంట్ ఇది, కానీ సెక్షన్లు ఉండవు. దాంట్లో సెక్షన్లు ఉండవు. సరే, అరెస్టులు కూడా ఉండవు. 15వ తారీఖు సంఘటన జరిగింది, 16వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు, ఒక్కడిని అరెస్ట్ చేయలే. గుంటూరు అమరావతి అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మేము ఎప్పుడైతే జగన్ గారు మావిగన్ అన్నాడో ఈయన కూడా మాట్లాడుతున్నాడు. అమరావతి అంటే ఏంటి? విజయవాడ, గుంటూరు, మంగళగిరి. విజయవాడ, గుంటూరు. మా బందర్ తీసాడు. బందర్ అక్కర్లే మీకు. ఎందుకు అక్కర్లేదు? మీ చుట్టాలు ఎవరు లేరేనా? మచిలీపట్నం ఎందుకు అక్కర్లేదు చంద్రబాబు గారు? మన చుట్టాలు లేరేనా? ఓన్లీ ఇక్కడే ఉన్నారా? విజయవాడ, గుంటూరు, మంగళగిరిలోనే ఉన్నారా? మరి నగర రాజధాని అని చెప్తున్నారు కదా మీరు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని అంటే మీరు కూడా విజయవాడ, గుంటూరు, మంగళగిరి రాజధాని అని చెప్తున్నారుగా. మరి రాజధాని అయినటువంటి ఈ గుంటూరు నగరంలో దుర్మార్గంగా కీచక పర్వం జరిగితే, అమానవీయ సంఘటన జరిగితే, మీ గుండెల్లోకి లోతుగా కలిసిపోయేటువంటి గాయం అయితే మరి ఎందుకని ఎఫ్ఐఆర్ అవ్వదు? అరెస్టులు ఎందుకు అవ్వవు? ఎమ్మెల్యే గారు మళ్ళీ ఒకసారి రెండో స్టేట్మెంట్ ఏంటి? ఎమ్మెల్యే గారి స్టేట్మెంట్. సౌండ్ దిగ్భ్రాంతికి గురైన పరిస్థితికి ఏర్పడింది. స్టార్టింగ్ వీడియో చూపించిన తర్వాత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితికి ఏర్పడింది. చెల్లించిపోవడం జరిగింది. ఒక్క నిమిషం. ఇదింత వీడియో చూసిన తర్వాత దిగ్భ్రాంతికి గురవటం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్తారు. వీడియో చూపించిన తర్వాత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితికి ఏర్పడింది. చెల్లించిపోవడం జరిగింది. ఇదింత హేయమైన ఒక విధానము అక్కడ ఉన్న వ్యక్తులు చేశారా అని అంటే నిజంగా ఆలోచింపజేసేలాగా అనిపించింది. అది ఆ వ్యక్తిని ఒక హిజ్రా తన బట్టలు తీసేసి మరి ఎంతో గౌరవ భంగం చేస్తూ ఆవిడ మీద ఈ హిజ్రా దాడి చేయడం అనేది ఆ వీడియోలో కనిపిస్తా ఉంది. దానికి నిజంగా తీవ్రంగా ఖండిస్తున్న విషయం మేము ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒక చర్యకు పాల్పడిన వాళ్ళు చట్టరీత్యా వాళ్ళకి బాధ్యులవుతారు. కాబట్టి వెంటనే ఇమీడియట్ గా సదరు అధికారులకి ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ళ మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్ లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ స్టార్టింగ్ చెప్పి వాళ్ళని తీసుకొచ్చి చెప్పండి. ఆవిడేమంటారు వినండి. నేను ఆ వీడియో చూసి నా హృదయం కదిలిపోయింది, మనసు కలిచివేసింది. ఆవిడని అమానుషంగా ఆవిడ మీద వివస్త్రం చేశారు. నేను పోలీస్ స్టేషన్కి అధికారికి గట్టిగా చర్యలు తీసుకోమని చెప్పి 16 సాయంత్రానికి అరెస్టులు అవ్వలేదు. వినండి, అరెస్టులు కూడా కాదు, ఆవిడేమంటది కాదు సరెండర్ చేయలేదు. చూడండి ఆవిడ బాటలు. మళ్ళీ ఒకసారి ఏంటి ఆవిడేమంటది? సదరు అధికారులకి ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ళ మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్ లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ ఫాలో అప్ చేసి వాళ్ళని సరెండర్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే 24 వారు చూడండి, వారు
అంటే మనసులోంచి దాచుకోలేకపోతున్నారు మాటలు. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టించి వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టేషన్కి తీసుకొచ్చి సరెండర్ చేసే కార్యక్రమం చేయమని చెప్పాను. అవ్వలేదు, సరెండర్ అవ్వలేదు కాబట్టి మర్నాడు 15వ తారీఖున వాళ్ళందరినీ స్టేషన్కి సరెండర్ చేశామని చెప్పి ఆవిడ చెప్తుంది. ఏం చేయాలని 18వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాట్లాడతారు. మేము ఎరగదీశాం, అసలు మామూలుగా ఆయన్ని ముద్దాయిని అట చేశాం ఇట చేశాం అని చెప్తారు. అంటే ఇది ఒక తేట తెల్లమైనటువంటి వ్యవహారం. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకి తెలియకుండా, ఎమ్మెల్యేలకి చెప్పకుండా, ఎమ్మెల్యే అనే అతను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయకపోతే ఎఫ్ఐఆర్ అవదు. ఎఫ్ఐఆర్ అయినా ఎమ్మెల్యే చెప్పకపోతే అరెస్టులు కూడా అవ్వవు. ఎందుకని అరెస్ట్ చేశారు? 17వ తారీఖు సాయంత్రం 7:30 సాక్షి టీవీలో బ్రేకింగ్ వేశారు. ఏమని? గుంటూరు జిల్లాలో ఒక కీచక పర్వం జరిగింది, అమానుషంగా ఒక మనిషిని వివస్త్రం చేశారు నడి బజార్లో అని బ్రేకింగ్ వేసింది. బ్రేకింగ్ వేసి 8 గంటలకి వీడియోలు వదిలింది, విజువల్స్. అప్పుడు పరిగెత్తుకెళ్లి దడ 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 అని అప్పుడు సాక్షి టీవీలో విజువల్స్ వచ్చి సమాజం ముందు వీళ్ళ అంటే సాక్షి టీవీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ మహిళకి ఏం జరిగిందో అది చేసే పని మొదలెట్టేప్పటికీ వెంటనే అప్పుడు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే వాళ్ళని సరెండర్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. ఇవాళ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఈ సిచ్యువేషన్లో ఉంటే ఎమ్మెల్యేలు చెప్తే గానీ కేసు కట్టకుండా, ఎమ్మెల్యేలు చెప్తే గానీ కేసు కట్టినా కూడా అరెస్టులు చేయని పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో మరి ఎక్కడికి పంపించి తీసుకెళ్లిపోతున్నారు ఈ రాష్ట్రాన్ని? లా అండ్ ఆర్డర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజల భద్రతను ఎక్కడికి తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మళ్ళీ షో ఫిట్టింగ్లు, ఇవన్నీ ఈ ట్విట్టర్లో షో ఫిట్టింగ్లు. గుడివాడలో మధ్యాహ్నం చెప్తాడు, ఇద్దరి మధ్య ఏదో జరిగిందంట, చిలికి అది దాంట్లో టీడీపీ ఎవడో దూరి ఏదో చేశాడంట, అందుకని ఎవడైనా ఉపేక్షించడంట. ఎప్పటికి? 18వ తారీఖుకి. 15వ తారీఖు జరిగితే 18వ తారీఖు మధ్యాహ్నం ఈయన ఏదో ఇరగదీసినట్టు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడకుండా. ఇవాళ గుంటూరే కాదు, ఒక్క గుంటూరు నగరం కాదు, గుంటూరు నగరం నడిబొడ్డే కాదు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా రాష్ట్రం మీ ఇష్టం. నిజంగా వాళ్ళ అదృష్టానికి, ఆ బాధితురాల కుటుంబం అదృష్టానికి వాళ్ళ ఇంటి సీసీటీవీ ఫుటేజీ లేకపోతే, వాళ్ళ ఇంట్లో సీసీటీవీ లేకపోతే కేసు లేదు, అరెస్టు లేదు, చంద్రబాబు నాయుడు గుండె లోతుగా కదిలిపోయేది లేదు, నారా లోకేష్ నాయుడు షాక్, అబ్సల్యూట్ షాక్ అయ్యే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే గారి హృదయం కూడా కలిసిపోయే పరిస్థితి లేదు, కదిలిపోయే పరిస్థితి లేదు. గుంటూరు సిఐ గారు, నగరంపాలెం సిఐ గారు ఎఫ్ఐఆర్ కట్టేది లేదు, వాళ్ళని అరెస్ట్ చేసేది లేదు. ఇద్దరి మధ్య గాలివాన ఏంటిది ఇది అంటే ఈ దోపిడీకి అర్థం పడుతుంది ఇక్కడ. అంటే ఒక సంఘటన ఇవాళ జరిగినటువంటి ఈ అకృత్యం, ఈ అఘాయిత్యం, ఈ దుర్మార్గం ఏం చెప్తుంది? ఎవడింట్లో పని కావాలన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కప్పం కడితే గాని పనులు చేసుకుంటాకి లేదు. 2009వ సంవత్సరంలో ఆడింటి ముందు వాళ్ళు బోర్ వేసుకోవటం ఏంటి, వాడకట్లో ముగ్గురు కలిసి ఆ బోరు రిపేర్ చేసుకుంటాకి తెలుగుదేశం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఏంటి? అంటే సమాజంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దానికి అర్థం పడుతుంది కదా. ఒకటేమో వ్యవస్థలన్నీ గుప్పెట్లో పెట్టుకుని అధికారుల్ని తోలుబొమ్మల్లాగా కీలుబొమ్మల్లాగా ఆడిస్తూ ఇవాళ 15వ తారీఖు ఉదయం వీడియో మీకు పంపించానండి, ఒకసారి చూడండి. ఏఈను వార్డు డివిజన్ ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చున్నారు అక్కడ. 15వ తారీఖు ఉదయం జరిగింది. ఏఈ అతను మున్సిపల్ ఏఈ కొడుకు ఆవిడ అతను
మున్సిపల్ అధికారి కింద కనపడేది బోరు. మర్యాద లేకుండా ప్రతిదీ మాట్లాడదు ఇదిలాగా చెప్పట్లేదు కదా. ఈయన తెలుగుదేశం ప్రెసిడెంట్ డివిజన్ తెలుసా తెలుసుకుంటాం. అది కాదు, మేము సైట్ అయిన వాళ్ళమే. మీరు వచ్చారని మేము సైట్ అయిన వాళ్ళమే. మేము అంతా తిరిగి వదిలిపెట్టాం. దాని సంబంధం నెలకొంది వదిలిపెట్టాం. వీళ్ళు కంప్లైంట్ చేసినా వీళ్ళు కంప్లైంట్ మేమేమన్నా రేపు ఒక రోజు ఇక్కడ ఉంటారు, ఇంకో నెల ఎక్కువ అక్కడ ఉంటారు. అది వాస్తవం కాదా? వాళ్ళ పరిస్థితి అలా ఉంది. అవునన్నా, వాళ్ళ కించపరిస్థితి మాట్లాడుతున్నా పద్ధతికి ఉండాలి కదా. అది కించపడి మాట్లాడినట్టు చెప్పండి. 10 సంవత్సరాలు నీళ్లు రాట్లా మాకు. రానప్పుడు అప్పుడు వాడుతున్నాం అన్నమాట. అది ఇక్కడ నుంచి పక్కన వాళ్ళు ఆడుకుంటున్నారు. కాసేపు ఒక అరగంట రానప్పుడు వేసుకుంటా ఉంటాం అంతే. ఇది పబ్లిక్ బోర్డు ఇది ఎవరు ఇన్వాల్వ్ లేదు. అందుకనే సిమెంట్ కూడా అది పెట్టేసిన హ్యాండ్ బోర్డ్ ఏం లేదన్నా. డైరెక్ట్ గంగర్ చేసి అది కాకుండా తెలుగుదేశం వార్డు ప్రెసిడెంట్ చెప్తున్నాడు. మరి లంచం ఇవ్వలేదు కదా, దాంట్లో కంకరేసి పూర్తి చేయమని మున్సిపల్ అధికారికి చెప్తున్నాడు. ఇది కూడా తవ్విచ్చేసి మొత్తం క్లోజ్ చేసేది. వీడియో చూపించి ఇది ఆ గొడవ సంఘటనకి మూలం ఏంటంటే ఆ బోర్ రిపేర్ చేసుకుంటాకి లంచం 10,000 రూపాయలు డివిజన్ ప్రెసిడెంట్ కి సెక్రటరీకి 10,000 రూపాయలు లంచం ఇస్తే గాని బోర్ రిపేర్ చేసుకోగల అనే దగ్గర మొదలై పోలీస్ స్టేషన్ ఆ మహిళని అంత జుగుప్సాకరంగా అవమానం చేసి నూలు పోగు లేకుండా ఆ రకంగా వివస్త్రం చేసి పోలీస్ కేసు కట్టకుండా ముద్దాయిలను కేసు కట్టిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి వస్తే గానీ ఎఫ్ఐఆర్ తెగల. ఎమ్మెల్యే చెప్తే ఎఫ్ఐఆర్ కట్టారు కానీ అరెస్ట్ చేయరు. సాక్షి టీవీలో వేస్తే గానీ ముద్దాయిలను తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టరు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసు భాగవతం, పోలీసు వ్యవస్థ, లా అండ్ ఆర్డర్, చంద్రబాబు నాయుడు గారి యొక్క లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఏ రకంగా జరుగుతుందో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదొకటే కాదు, రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు. ఒకసారి ఒకటి వేయండి. హిందూపురంలో అన్ని వరుస వేయండి. నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఇదంతా పద్ధతి కాదు కదా. చూడండి, ఆడ మనిషిని చెట్టు కేసు కట్టేశాడు తెలుగుదేశం నాయకుడు. కేసు లేదు ఇంతవరకు ఆడి మీద. తల్లిని కట్టేస్తే పిల్లలు ఏడుస్తున్నారు చూడండి. కేసు లేదు ఆడి మీద. మాట్లాడుతున్నాం కదా. వీడియో చూపించి కావల్లో గిరిజన మహిళల మీద ఏ రకంగా టీడీపీ కౌన్సిలర్ గా పోటీ చేసినోడు ఏ రకంగా చేశాడు. వరుస ఒక్కొక్కటి వీడియోలు వేసుకుంటే వెళ్ళండి మీరు. ఆముదాల వలసలో కేజీవీవీ ప్రిన్సిపాల్ సౌమ్య సంఘటన ఒకటారా. హోంమంత్రి గారి నియోజకవర్గంలో చూడండి, దుస్తులు చించేశారు ఆడ మనిషికి. ఏమి యాక్షన్, స్ట్రింజెంట్ యాక్షన్ అంటారు. స్ట్రింజెంట్ లేదు, ఏది లేదు. ఏమన్నా అంటే తీసుకుంటా ఉంటారు. ఎమ్మెల్యేలు అరవా శ్రీధరరావు, సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మంత్రి సంజారాయణ కొడుకు పిఏ. ఏం వరుసనే వీడియోలన్నీ వేసుకుంటాం. చూడండి, నడి బజార్లో
పోలీసుల సమక్షంలో కొడుతుంటారు చూడండి. జనసేన నాయకుడు ఆయన పోలీసు అతను నేల మీద కూర్చుంటే అమ్మాయిని కొట్టాడని మళ్ళీ వచ్చి కొడతాడు. పోలీసులు అందరూ ఉండగానే కుప్పంలో ఇంకో సంఘటన కొన్ని ఎట్ట కొడతారు తెలుగుదేశం నాయకుడు మహిళని తంతనారు చుట్టుబాటు గీడుస్తున్నాడు. మరి వీళ్ళందరూ కీచుకులు కాదా? చంద్రబాబు నాయుడుకి ఏమవుతారు వీళ్ళందరూ? మరి నీ మనుషులే కదా వీళ్ళందరూ. ఇంకొక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆవిడ మహిళే కదా, మీకు చెల్లి వరుస అవుద్ది కదా, వాయు వరుసలు కూడా ఉండవా? పట్టించుకోరా? 10,000 వేయండి, అబ్బాకండి కంటిన్యూస్గా ఏమేమి వేయండి. మొత్తం అందరూ తెలుగుదేశం వాళ్ళందరూ రాష్ట్రంలో ఆ అమ్మాయి కనపడితే బట్టలు చింపటమే, చీర చింపడం, చీర లాగడం, జాకెట్ చింపడం. మీకేం పోయే కాలం రా బాబు. పచ్చ బిళ్ళ ఇచ్చాడనుకో చంద్రబాబు నాయుడు, పచ్చ బిళ్ళ ఇస్తే మగవాళ్ళని కొట్టాలి కానీ ఆడవాళ్ళని కొడతాం ఏంటి? అసలు మగవాళ్ళని కొట్టే సరుకు లేదా? ఆడవాళ్ళని కొడతాం. ఇందులో నారాయణ చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, ఏమని మాట్లాడతాడు? ఇది My government's commitment is unequivocal. The law will be enforced fairly and firmly. Fairly, firmly. ఎవరు చెప్తారు? సుత్తి కౌర్లి. భయం పక్షపాతం లేకుండా చట్టం పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. చూడండి ఇవన్నీ. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను. నగరంపాలెం సీసీ ఫుటేజ్ ఇస్తారా మీరు? నగరంపాలెం సీసీ ఫుటేజ్ ఇస్తారా? మామూలుగా అది కూడా కృష్ణలంకేనా? నగరంపాలెం సీసీ ఫుటేజ్ కూడా కృష్ణలంకేనా అంటున్నా. ఆ పోలీసులు ఏం చేస్తారు? నగరంపాలెం సీఏ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? 15వ తారీఖు సంఘటన జరిగితే 16వ తారీఖు సాయంత్రం లోపు ఎమ్మెల్యే చెప్తే గాని ఎఫ్ఐఆర్ కట్టకుండా, మళ్లీ నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే చెప్తే గాని 17వ తారీఖు దాకా అరెస్ట్ చేయకుండా సాక్షి టీవీలో వేసిన తర్వాత 17 రాత్రి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఆ సీఏ మీద యాక్షన్ ఏది? అసలు ఈ మొత్తం గుంటూరు ప్రాంతం చెడిపోతాకి అక్కడ ఐజీ కారణమా కాదా? అసలు గుంటూరు రేంజ్ మొత్తం చెడిపోతాకి పోలీసులు అందరూ బరిదెగించేయటానికి, పోలీసులు చెడిపోతాకి అక్కడున్న ఐజీ కారణమా కాదా? ఐజీని సస్పెండ్ చేయరా? సిఐని సస్పెండ్ చేయరా? మరి ఎస్పీ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? వీళ్ళందరి మీద మీలో నిజంగా మీరు చెప్పేటువంటి మై గవర్నమెంట్స్ కమిట్మెంట్ ఈజ్ అన్ఈక్వివోకల్, ద లా విల్ బి ఎన్ఫోర్స్డ్ ఫెయిర్లీ అండ్ ఫర్మ్లీ అని డబ్బా కొట్టుకోవడం కాదు, దీనికి కారణభూతులైనటువంటి పోలీసుల మీద యాక్షన్ ఏది? సిఐ మీద యాక్షన్ ఏది? స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంత నీచమైన ఘోరమైన అకృత్యం అక్కడ జరిగితే ఎమ్మెల్యే చెప్తే గాని ఎఫ్ఐఆర్ తెగలేదంటే, ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే గాని సాక్షి టీవీలో వచ్చిన తర్వాత అరెస్టులు జరగలేదంటే సిఐని, ఎస్పీని, ఐజీని ముగ్గురిని సస్పెండ్ చేయాలా అక్కర్లేదా అని అడుగుతున్నాను. గుంటూరు రేంజ్ మాత్రం, పోలీసు రేంజ్ మొత్తం చెడిపోతా కారణమైనటువంటి ఐజీ మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అని అడుగుతున్నాను. తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోరు? మీలో నిజాయితీ ఉంటే, నీలో నిబద్ధత ఉంటే, మీరు డబ్బా కొట్టుకున్నట్టుగా మీ కమిట్మెంట్ అనేది అనీక్వివోకల్ అయితే గనక
మీరు చేసి చూపించండి. నిజంగా బాధితురాలు కానీ మేము కానీ అందరం నమ్ముతాం మీ ప్రభుత్వంలో పర్లేదు ఎంతో కొంత లా అండ్ ఆర్డర్ నడుస్తుందని. కృష్ణలంక కేసులో లాకప్ డెత్ లో ఏసీపీ మీద యాక్షన్ ఏది? ఎందుకు తీసుకోరు? టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ సూపర్వైజరీ డ్యూటీస్ ఆఫ్ పోలీస్ కమిషనర్ కదా, ఎందుకని లేదు? విజయవాడ సిపి పోలీస్ కమిషనర్ ఉద్యోగం మానేసేయటం వల్ల కదా ఈ అకృత్యం జరిగింది, ఈ ఘోరం జరిగింది, లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ జరగడమే కాకుండా బూడిది కూడా మిగలకుండా చేసింది. ఈ రాష్ట్రంలో ఇన్ని పోలీస్ అగాత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? బరిదెక్కిస్తున్నారు కదా. మేము డిమాండ్ చేస్తున్నాం, మీ భయం, మీ లోతైన గుండెల్లో మీ అలజడి, మీ అబ్బాయి షాక్ ఇవన్నీ నిజమైతే గనక ఖచ్చితంగా వెంటనే ఈ తప్పిదం జరగటానికి పోలీస్ ఇన్యాక్షన్ అనేది కారణం కాబట్టి లంచాలు డిమాండ్ చేస్తున్నటువంటి మీ తెలుగుదేశం నాయకులను కూడా దీంట్లో ముద్దాయిలుగా, డివిజన్ ప్రెసిడెంట్ ని కూడా ముద్దాయిగా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ లంచగొండితనం ఏ రకంగా, ఏ ఊర్లో ఇంటి పన్ను మారాలంటే, సొంత ఇల్లు కొనుక్కుని ఇంటి పన్ను మారాలంటే లంచం, ఇంట్లో పంపు కావాలంటే మంచం, పంపు రిపేర్ చేయాలంటే మున్సిపాలిటీ లంచం, రోడ్డు మీద వేసుకున్న పంపు రిపేర్ చేసుకోవాలంటే లంచం, టీడీపీ వాళ్ళకి పని కావాలంటే లంచం. పైనుంచి కింద దాకా నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి తెలుగుదేశం చిన్న కార్యకర్త దాకా లంచం లేకుండా ఎవడో పని చేయట్లేదు కదా. మీరు పోయే కాలం కాకపోతే ఏంటి ఇదంతా? మేము డిమాండ్ చేస్తున్నాం, పోలీస్ మీద స్ట్రింజెంట్ యాక్షన్ కావాలి, వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. మొత్తం పైనుంచి కిందకి ఐజీ, ఎస్పీ, సిఐ అందరినీ కూడా సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. సినిమా యాక్టర్ జత్వానీ గారి కేసులో ఏం చేశారు పోలీసులు? సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏమని చేసింది? జత్వానీయే నిందితురాలు, ఆవిడే బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది మగవాళ్ళని అని చెప్పని చేస్తుందని చెప్తున్నారా? హనీ ట్రాప్ వేస్తుందని చెప్తున్నారా? ఇందులో నేను ఒకటే, మనం వేరే వేరేగా ఏం మాట్లాడుకోక్కర్లేదండి. పోలీసు వ్యవస్థకి ఇది ఒక హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి ఇది ఒక హెచ్చరిక. నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని అడ్డంగా వాడుకుని తప్పుడు పనులు చేయించి ఏ రకంగా వాళ్ళని గాలికి వదిలేస్తాడు, ఏ రకంగా ప్రత్యర్థి పార్టీల వాళ్ళకి ఆహారంగా వేసేస్తాడనేది ఇదొక చిన్న ఉదాహరణ. నారా చంద్రబాబుని నమ్ముకుంటే ఏమైపోతారు, శంకరగిరి మాన్యాలు ఎలా పట్టిపోతారు అనేది ఆ కేసులో ఎఫ్ఐఆర్ కట్టిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ, ఎంక్వైరీ ఆఫీసర్స్ కానీ, డీజీపీలు కానీ, ఎవరెవరైతే దాంట్లో ఏలెట్టి కాలెట్టి ఏలెట్టి చూశారో, వాసన చూశారో జత్వానీ కేసులో అందరూ కూడా ఖచ్చితంగా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు పోలీసులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నమ్ముకుని, చంద్రబాబును నమ్ముకుని, వాళ్ళ ఎమ్మెల్యేలను నమ్ముకుని, మంత్రులను నమ్ముకుని తప్పుడు పనులు చేస్తున్నటువంటి, దొంగ కేసులు కడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుడు కేసులతో వేధిస్తున్న పోలీసులందరిలారా చెవులారా వినండి. విజయవాడలో జరిగినటువంటి కామ్నా ఏమంటే ఆవిడ కాదంబరి జత్మలాని అనే ఒక సినీ నటి కేసు మీ అందరికీ ఒక కనువిప్పు కాబోతుందనేది కూడా చూసుకోండి. ఒక్కసారి ఆ కేసును చూసుకోండి, కనువిప్పే. మీరెంత చించుకుని ఏదో చెప్తారు కదా, ఆంజనేయుడు గుండి చించుకుంటే లోపల రాముడు సీతాదేవి కనపడినట్టుగా మీ గుండి చించుకుంటే, కాకి చొక్కా చించుకుంటే లోపల చంద్రబాబు నాయుడు తండ్రి కొడుకులు మీకు కనిపించినట్టుగా ఓకే చించుకుని చూపిస్తున్నారు కదా. ఏం చేశాడు మిమ్మల్ని? ఎంత కమ్మేశాడు అనుకున్నారు? కడప స్టీల్ ఫ్యాక్టరీకి అమ్మేశాడు మిమ్మల్ని. ఎంత తీసుకున్నాడు? 300, 500? ఎంతకో అంతగా మొత్తం మీరందరూ అయిపోయారు. ఎవరెవరైతే జత్మలాని కేసులో ఆ అమ్మాయి ద్వారా అమ్మాయిని తీసుకొచ్చి కేసులు కట్టించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చిన డీజీపీ మాజీ
కేసులు కట్టిన వాళ్ళు, ఎంక్వైరీ చేసిన వాళ్ళు, తోటి డీజీపీలని అరెస్ట్ చేసిన వాళ్ళు, తోటి ఎస్పీలని, తోటి ఐజీలని ముద్దాయిలు చేసిన వాళ్ళు, మీరందరికీ ముందున్న ముసళ్ళ పండగ. అది మాత్రం చంద్రబాబు నాయుడు మీ అందరికీ తేటతెల్లం చేశాడు ఇవాళ. జాగ్రత్త, చంద్రబాబు నమ్ముకోబాకండి పోలీస్ ఆఫీసర్లారా, ఐఏఎస్ ఆఫీసర్.